అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా కింద ఫ్లోర్‌లో ఉన్నానన్నమాట. అంటే కిందింట్లో ఉన్నాను. ప్రస్తుతానికైతే రెంట్ ఎవరికి ఇవ్వలేదు. సో, మేము ఈ సమ్మర్‌కైతే ఒక 2 రూమ్స్ అయితే ఉంచుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడన్నా మనకి మధ్యాహ్నం టైంలో ఇక్కడికొచ్చి కొద్దిగా రిలాక్సేషన్‌గా ఉంటది. ముందు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి కదా! సో, అందుకని చెప్పి కిందింట్లోనే స్పెండ్ చేద్దాం కొంత టైం అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ మా కింద 2 రూమ్లు ఉన్నాయండి. అవి ఎక్కువ సరిపోవట్లేదు అనమాట స్పేస్. అందుకని చెప్పి మేము ప్రస్తుతానికైతే ఈ రూమ్లో పడుకోవటానికి ఈ సమ్మర్ అంతా ఒక డబుల్ కాట్ సింగిల్ కాటే డబుల్ కాట్ సైజ్ మంచం అనమాట. ఐరన్ ఉంది. దాన్ని మేము ఫిట్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని పడుకుందాం అనుకుంటున్నాం మధ్యాహ్నం టైం అట్లా ఎప్పుడైనా ఈవినింగ్స్ వచ్చినప్పుడు. సో ఇవాళ నేను అది ఎలా ఫిట్ చేస్తానో చూపిస్తాను. కంటిన్యూషన్ చేయండి బ్లాగ్ని. ప్రస్తుతానికి ఈ రూమ్లో అయితే మనకి లైట్ అయితే లేదనమాట. ఫస్ట్ మనం లైట్ ఫిట్ చేసుకోవాలి. మనకి అక్కడైతే పాయింట్ ఉంది ఒకటి. సో ఆ పాయింట్లో మనం ఈ లైట్ అనేది ఫిట్ చేయాలి. మనం ఈ లైట్ కానీ ఫిట్ చేస్తే మీకు వీడియో కూడా క్లారిటీగా ఉంటుంది అండ్ మేము ఫిట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ టైం వచ్చినప్పుడు లైట్ లేకపోతే ఇబ్బంది కదా. సో ఇక్కడ ఫ్యాన్ కూడా ఫిట్ చేయాలన్నమాట. సో ఫ్యాన్ అండ్ లైట్. ఇక్కడైతే మనకి పాయింట్ ఉంది. ఫస్ట్ మనం ట్యూబ్ లైట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ దీనికైతే సపోర్టింగ్కి 2 పిన్స్ వస్తాయి. సో ఇది నేను తీసినప్పుడు పిన్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి అనమాట. అంటే తీసేటప్పుడు రాలేదు. సో అందుకని చెప్పి నేను ప్రస్తుతానికైతే దీన్ని జాయిన్ చేసి ఇట్లా తీయటమే. నేను మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు మనం పాయింట్ని సెట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 వైర్స్ ఉంటాయి. ఇక్కడ నేను సప్లై చెక్ చేసుకున్నాను ఏ స్విచ్ ఏంటి అనేది. ఇక్కడ ఉన్న ప్లాస్టర్స్ కూడా ఉంటాయి, అది తీసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్యూబ్లైట్ 2 వైర్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసుకెళ్ళి దీనికి జాయిన్ చేయటమే. ఇప్పుడు సప్లై లేదు, భయమేం లేదనమాట. సో ఒకవేళ మీకు సప్లై ఉంది అనుకుంటే మాత్రం మెయిన్ ఆఫ్ చేసేసుకోండి. బట్ ఇక్కడ సప్లై లేదు, మనం దీన్ని అయితే టచ్ చేయొచ్చు. ఇట్లా మనకి ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి కదా. జనరల్ అయితే ఈ వైర్స్ కొద్దిగా డెలికేట్గానే ఉన్నాయి కాబట్టి మనం హ్యాండ్తో అయినా తిప్పేసుకోవచ్చు. బట్ నాకు పట్టకర అలవాటు కాబట్టి దీంతో అయితే మనకి స్టిఫ్గా తిరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను జాయిన్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ దీనికి ప్లాస్టర్ వేస్తే ఊడిపోకుండా ఉంటుంది. మీరు కొంతమంది అడ్జస్ట్ చేయడానికి బుక్ ప్లాస్టర్స్ కూడా వేస్తూ ఉంటారు. బట్ అవన్నీ టెంపరీ పర్పస్కే. బట్ ఎలక్ట్రికల్ ప్లాస్టర్ అనేది ఎప్పుడు మనం ఇదే మెయింటైన్ చేస్తూ ఉండాలి. బట్ ఇది మనకి 10 రూపీస్లోనే ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్లాస్టర్ లేకపోయినా, మీరు ఎప్పుడన్నా ఇలా జాయింట్స్ ఎప్పుడన్నా ఓపెన్లో ఉన్నప్పుడు వేసుకోవాలన్నా ఇంట్లో ఒకటి స్పేర్ పెట్టుకోవడం చాలా బెస్ట్. ఒక టెస్టర్ ఇట్లాంటివన్నీ మీకు వర్క్ రాకపోయినా ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎవరికన్నా వచ్చినప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేయాలన్నా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉండవు కదా, అప్పుడు మీరు ఇస్తే అండ్ మీకు కూడా చెక్ చేసుకోవడానికి కూడా తెలుస్తుంది ఎలా చెక్ చేయాలి అనేది. సో బెస్ట్ ఇవన్నీ కొద్దిగా మెయింటైన్ చేయండి. దీనికి ఆల్రెడీ చెప్పాను కదా 2 క్లిప్స్ అయితే ఉంటాయి, అవి నా దగ్గర లేవు. నేను తీసేసినప్పుడు లాస్ట్ టైము విరిగిపోయాయి అన్నమాట ఇక్కడ తీసేసినప్పుడు. సో నేను మళ్ళీ కొత్తవి తెద్దాంలే అనుకున్నాను. బట్ అప్పటి నుంచి నేను ఇది ఫిట్ చేయలేదు కాబట్టి ఇంకా దగ్గర లేవు. బయట వెళ్తే మనకి సపరేట్గా దొరుకుతాయి అనుకుంటా. నేను ఎప్పుడు తేలేదు, మోస్ట్లీ ఉంటాయా అనుకుంటున్నాను. చూద్దాం, ఎలక్ట్రికల్ షాప్లో ట్రై చేద్దాం. ఉంటే ఓకే, లేకపోతే ఆల్టర్నేట్గా మనం ఏదైనా చూద్దాం. ప్రస్తుతానికైతే దీని పొజిషన్ ఇంతే. మనం ఇప్పుడు మంచం ఫిట్ చేయాలి కదా. సో ఇప్పుడు మన వర్క్ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. నైట్ టైం అయినా మనకి ఇక్కడికి ఇబ్బంది ఉండదు అనమాట లైట్ ఉంటే. తర్వాత ఈ రూమ్ కలర్ కూడా మోస్ట్లీ నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఏదన్నా వైట్ కలర్, ఇప్పుడు ఆల్రెడీ వైట్లే ఉందండి. కొద్దిగా ఇది వెంటిలేషన్ తక్కువ కాబట్టి వైటే మళ్ళీ మెయింటైన్ చేస్తాను. ప్రస్తుతానికి ఫస్ట్ మనం మంచం ఫిట్ చేస్తే ఒక పని అయిపోతుంది. సో ఈ మంచం ఫిట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ డిసెంబుల్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, మొత్తం వీటిని ఇప్పుడు అసెంబుల్ చేయాలి. చాలా వెయిట్ ఉంది. ఇది యాక్చువల్లీ పైన మా ఇంట్లో ఉండేది, అయితే అడ్డమైందని చెప్పి తీసేసాం. ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఏ మంచమైనా సరే అండి, అది వుడ్ అయినా కానీ ఐరన్ బెడ్స్ అయినా మనం ఫిట్ చేయడం చాలా సింపులే. మెయిన్గా మనకి ఇవి
స్టోరేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే మంచిగా వ్రాప్ చేసుకుని అలాంటి విరగకుండా అండ్ వంగకుండా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిట్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనికి సంబంధించిన బోల్ట్స్ అనేవి ఉంటాయి కదా, స్క్రూస్ కానీ నట్స్ కానీ ఏదైనా సరే జాగ్రత్తగా దాచుకోండి. అవి మిస్ అయితే మళ్ళీ అవి మనని సేమ్గా దొరకాలి అంటే కష్టం కదా. సో అందుకని చెప్పి మీరు అవి మాత్రం జాగ్రత్త దాచుకోండి. ఒకరి వల్ల అయితే కొద్దిగా ఇలాంటి ఫిట్టింగ్స్ అనేవి కష్టం, కొద్దిగా హెల్ప్ అనేది తీసుకోండి. నేను కూడా హెల్ప్ తీసుకుని ఈ మంచం అనేది ఫిట్ చేయడం కంప్లీట్ చేశాను. ఎప్పుడైనా మనకి ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ అనేవి జనరల్గా వస్తూనే ఉంటాయి. సో దానికోసం మీరు ఒక టూల్ కిట్ అనేది ఇంట్లో రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేయాల్సినప్పుడైనా చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటే, లేకపోతే మీరు ఎవరితోనే చేయించుకోవాలి అనుకున్నా కానీ అప్పటికప్పుడు మీ దగ్గర టూల్ కిట్ ఉంటే కనుక ఈజీగా మనకి వర్క్ అనేది అయిపోతుంది అనమాట. సో మా దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలానే ఉంటాయి, బట్ మీరు కూడా ఒక చిన్నదైతే మెయింటైన్ చేసుకోవడం మంచిదే. ఆన్లైన్లో కొన్నప్పుడు కానీ ఫర్నిచర్, ఇప్పుడు ఆఫ్లైన్లో కొన్నప్పుడు కూడా కొన్ని పార్సిల్స్తో మనకి ఇంటికి వస్తున్నాయి అనమాట, డెలివరీస్ చేస్తున్నారు. అవి ఫిట్ చేయించుకోవాలంటే కార్పెంటర్ని సపరేట్గా పీల్చుకొని చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ కొంతమంది ఏమో మాన్యువల్ వస్తుంది కాబట్టి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ వాళ్ళు క్లియర్గా చదువుకొని ఫిట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఇలాంటి వర్క్స్ అనేవి చాలా ఈజీగా అందరు చేసేసుకుంటున్నారండి. చాలా మంది ఇలాంటి పనులు చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు, అరే మనం చేయాలా లేదా అన్నట్టుగా. సో అలాంటివి ఏమి ఉండవండి. మీకు వర్క్ చేయాలి అది మీకు తెలిస్తే మాత్రం అది ఏ వర్క్ అయినా మీరు ట్రై చేయండి. ఫస్ట్ సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ రాలేదనుకోండి ఒక ఎక్స్పీరియన్స్ లాగా మిగులుతుంది, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చు. బెడ్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, బట్ దీనికి సంబంధించిన హైడ్రాలిక్స్ అయితే అసలు వర్క్ చేయట్లేదు. అండ్ ఇది స్టోరేజ్ కోసం కాబట్టి మనం హైడ్రాలిక్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇవి కొత్తవి తీసేసి రీప్లేస్ అయితే చేయాలండి, బట్ ప్రస్తుతానికి అయితే నేను చేయట్లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు స్టోరేజ్ ఏం చేయట్లేదు కాబట్టి అలానే ఉంచేస్తాను. ఇంకెప్పుడైనా యూజ్ అవుతుంది అనిపించినప్పుడు ఇవి మారుస్తాను. అప్పుడు ఇవి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను, ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఈ వీడియో అయితే అంతే అండి. ఇంకా మనకి బెడ్ ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి ఇంక ఈజీగా యూజ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్రెడీ నాకు ఇన్స్టా ఐడి ఉంది కాబట్టి మీరు నన్ను అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ నన్ను పర్సనల్గా కూడా డిఎం చేయొచ్చండి, నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకంతే, అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.